హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ బై శ్రావణ్ వాటంబేడు. ఈ వీడియో లెక్చర్లో మనం డిప్లొమాలో C20M1 ఎలా క్లియర్ చేయాలి అనేది ఈజీగా మనం డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను యూనిట్ వైజ్ చెప్పుకుంటూ వస్తాను. లాస్ట్లో ఏ యూనిట్స్ ప్రిపేర్ అయితే చాలు పాస్ అవ్వడానికి, ఏ యూనిట్స్ ప్రిపేర్ అయితే మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో డిప్లొమా వాళ్ళది C20M1. సో ఈ C20M1లో మనకు 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ ఎవరైనా ప్రిపేర్ అవ్వగలిగేటువంటి యూనిట్ ఆల్జిబ్రా యూనిట్ 1. ఇది ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వచ్చు. నేను పాస్ అవ్వాలి అనుకునే ప్రతి ఒక్కరు యూనిట్ 1 మ్యాండేటరీ యూనిట్, అందరూ ప్రిపేర్ అవ్వాల్సిన యూనిట్. ఈ యూనిట్ 1లో ఫంక్షన్స్ నుంచి 3 మార్క్స్ వస్తాయి నాన్న. దీంట్లో 3 మార్క్స్. ఓకే, ఈ 3 మార్క్స్ క్వశ్చన్ కూడా మెయిన్గా వేటిపైన అడుగుతున్నాడంటే ఫైండింగ్ రేంజ్, డొమైన్, ఇలాంటి క్వశ్చన్లు. ఇన్వర్స్ కనుక్కునే ప్రాబ్లమ్స్, A క్రాస్ B, B క్రాస్ C, సింపుల్ సమ్స్ ఇవి ఉన్నాయి మన ఛానల్లో. సో ఈ ఫంక్షన్స్ పైన ఈ టాపిక్స్ ప్రిపేర్ అయితే 3 మార్క్స్ గన్ షాట్. అండ్ పార్షియల్ ఫ్రాక్షన్ 3 మార్క్స్ మా. ఇది క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్, ఇది సెకండ్ క్వశ్చన్. 3 మార్క్స్ కూడా ఫస్ట్ రూల్. ఆ ఫస్ట్ రూల్లో కూడా ఇలాంటి సమ్స్, x బై x మైనస్ 3 ఇంటూ x ప్లస్ 2, 5x ప్లస్ 1 బై x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2, ఈ ప్యాటర్న్లో ఇలాంటి మోడల్లో నుంచి ఒక 3 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 2లో అందరూ రాయొచ్చు. ఫస్ట్ రూల్ మన ఛానల్లో పార్షియల్ ఫ్రాక్షన్ పైన అన్ని రూల్స్ చెప్పున్నాం. ఫస్ట్ రూల్ చూసుకుంటే చాలు. ఈ ఫస్ట్ రూల్ పైన ఎక్స్క్లూజివ్ వీడియో కూడా ఉంటుంది, ఆ వీడియో కూడా చూడండి. రీసెంట్ క్వశ్చన్ పేపర్ సమ్స్, వీటి ఆన్సర్స్ అన్నీ. సో మ్యాట్రిసెస్ నుంచి క్వశ్చన్ నెంబర్ 3లో 3 మార్క్స్కి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది కూడా ఈజీ క్వశ్చన్ అయినా ఏంటంటే ఇలాంటివి ఏబీలు ఇచ్చి 3A మైనస్ 2B, A ప్లస్ B కనుక్కోమనడం, AB కనుక్కోమనడం, లేదా ఒక మ్యాట్రిక్స్ సిమెట్రిక్ అయితే సమ్ X వాల్యూ కనుక్కోమనడం, ఇలాంటి సమ్స్ చాలా ఈజీ ప్రాబ్లము. మ్యాట్రిసెస్ నుంచి 3 మార్క్స్కి ఉంటుంది. అలానే మ్యాట్రిసెస్లో క్వశ్చన్ నెంబర్ 11A 11Bలో, అంటే 11A కానీ 11B కానీ ఏదో ఒకటి రాయాలి. ఇది 8 మార్క్స్కి. సో ఈ 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఎస్పెషల్లీ 11Bలో మీకు క్రామర్స్ మెథడ్ కానీ ఇన్వర్స్ మెథడ్ కానీ, సాల్వింగ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యూజింగ్ క్రామర్స్ ఆర్ ఇన్వర్స్, ఈ రెండు చూసుకుంటే ఒక క్వశ్చన్ కవర్ అయిపోతుంది. లేదు ఎట్టా ఇన్వర్స్ మెథడ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ ఇన్వర్స్ కనుక్కునే సమ్స్, డెట్ కనుక్కునే సమ్స్ అవి ఉంటాయి. అవి కూడా నేర్చుకుంటే కంప్లీట్ A ఆర్ B రెండు కవర్ అయిపోతాయి. ఓకేనా? ఇలా వీటి వరకు ప్రిపేర్ అయితే మీకు చూడండి 3 మార్క్స్ వస్తాయి, ఒక 8 మార్క్స్, అంటే 9 + 8 17 మార్క్స్ మీకు ఫస్ట్ యూనిట్ నుంచి కవర్ అయిపోతుంది. ఈ 17 మార్క్స్ ప్రతి ఒక్కరూ తెచ్చుకోవచ్చు అని చెప్తున్నాను నేను. యూనిట్ 1 వెయిటేజ్ అది. ఫస్ట్ 3 మార్క్స్ 3 కవర్ అవుతాయి, ఒక ఎస్ఏ కవర్ అయిపోతుంది. ఓకే, కమింగ్ టు యూనిట్ 3 ఎందుకంటే ఈజీ యూనిట్స్ చెప్తున్నా. ఫస్ట్ చాలా ఈజీ. యూనిట్ 3లో మీకు సర్కిల్స్ పైన ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 14Aలో ఉంటుంది ఇది. 14B మళ్ళా పారాబోలా, ఎలిప్స్ అవి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. సర్కిల్స్ ఈజీ. సర్కిల్స్లో కూడా మిమ్మల్ని బాగా రీసెంట్ క్వశ్చన్ పేపర్స్లో అడిగింది 2 ends ఆఫ్ డయామీటర్ ఇచ్చి ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఒకటి, సెంటరు రేడియస్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడం, 3 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడం. ఇవన్నీ మోడల్స్, అన్ని మోడల్స్ మన ఛానల్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ మోడల్స్ చూసుకుంటే గన్ షాట్ 8 మార్క్స్ వచ్చేస్తాయి అంతే, నో డౌట్. దీని వరకు 8. క్వశ్చన్ నెంబర్ 14Aలో స్ట్రైట్ లైన్స్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఏ మెథడ్స్ అంటే ఒక పాయింట్ స్లోప్ ఇచ్చి స్ట్రైట్ లైన్ కనుక్కోమనడం, ఇంటర్సెప్ట్స్ కనుక్కోమనడం, X ఇంటర్సెప్ట్ Y ఇంటర్సెప్ట్ కనుక్కోమనడం, డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇలాంటి సమ్స్ ఇవి కూడా ఉంటాయి. ఈ మోడల్స్ చూసుకుంటే ఒక 3 మార్క్స్ రాయొచ్చు క్వశ్చన్ నెంబర్ 7లో. అంటే ఈ రెండు ప్రిపేర్ అయితే 8 + 3 11 మార్క్స్ కవర్ అయిపోతాయి. ఇక్కడికే మీకు పాస్ మార్క్స్ దాదాపు ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది చూడండి. బట్ సేఫ్ సైడ్ నేనేం చెప్తానంటే, ఇంకా నేను చెప్పేటి సేఫ్ సైడ్ యూనిట్స్ కంపల్సరీ నేర్చుకుంటే మంచిది. ట్రిగనామెట్రీ భయపడతారు అందరూ, ట్రిగనామెట్రీ భయపడిన అవసరం లేదు. దీన్ని మన ఛానల్లో క్లియర్గా
త్రీ మార్క్స్ ఒక ఎస్ఏ కవర్ అయ్యేటట్టు 2 ఎస్ఏలు కవర్ అయ్యేటట్టు చెప్పున్నాను. ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్ ఇదే హెడ్డింగ్తో ఒక 3 మార్క్స్ మీకు వస్తుంది. ఈ చాప్టర్ పైన ఏ 3 మార్క్స్ వస్తాయి అనేది క్లియర్గా మన ఛానల్లో ఈ చాప్టర్ వరకే ఒక వీడియో చెప్పున్నాను. అది కూడా ఒక 10 to 15 minutes వీడియో ఉంటుంది అంతే. ఇది క్వశ్చన్ నెంబర్ 4లో ఒక 3 మార్క్స్ వస్తుంది. ట్రిగనామెట్రీ ప్లేలిస్ట్ ఉంటుంది, మీరు కావాలంటే ఆ ప్లేలిస్ట్లో చూడండి. ఈ చాప్టర్ నుంచి ఒక 3 మార్క్స్, అలానే మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ నుంచి ఒక 3 మార్క్స్. ఎక్కువ లేవు సమ్స్, మీరు కౌంట్ చేసుకొని చూడండి, ఒక 10కి మించి ఉండవు. ప్రతి చాప్టర్లో ఒక 3 మార్క్స్. కాంప్లెక్స్ నెంబర్స్ ఎవరైనా ప్రిపేర్ అవ్వచ్చు. దీంట్లో కూడా మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబరు, ఫైండ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్, అలాంటి ప్రాబ్లమ్స్ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి వస్తుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 6లో. క్వశ్చన్ నెంబర్ 6లో 3 మార్క్స్ అంటే 3 మార్క్స్ కవర్ అయిపోతాయి. 3 మార్క్స్తో పాటు ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ డెడ్ ఈజీ. కరెక్ట్గా ఒకే ఒక మోడల్ పైన ఎక్కువ అడుగుతున్నాడు. tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 మైనస్ xy. దానిపైన నేను ప్రాబ్లమ్స్ చెప్పున్నాను. ఏ ప్రాబ్లమ్స్ రీసెంట్గా ఎగ్జామ్కి అడిగాడు, ఏ వస్తున్నాయి, మొత్తం కౌంట్ చేస్తే ఒక 6-7 ఉంటాయి అంతే. ఆ 6 to 7 సమ్స్ ప్రిపేర్ అయిపోతే మీరు గన్ షాట్ ఒక 8 మార్క్స్ ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ నుంచి మీరు అటెంప్ట్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 12Bలో ఉంటుంది ఇది. క్వశ్చన్ నెంబర్ 12Bలో. అలానే ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ ఇది ఈజీ, ఒక 4-5 మోడల్సే ఉన్నాయి. అది చూసారంటే క్వశ్చన్ నెంబర్ 13Aలో ఒక 8 మార్క్స్ రాసేయచ్చు. ఈ చాప్టర్స్ ఇంకేం వద్దు. అంటే 2 8 మార్క్స్, 16 3 మార్క్స్, 9 ఎక్కువ వెయిటేజ్. 16 + 9 25 మార్క్స్ మీకు యూనిట్ 2. చాలా మంచి చాప్టర్, చాలా తక్కువ ప్రిపేర్. నేను చెప్పేది సపోర్టింగ్. నేను ఈ 2 8 మార్కులు ప్రిపేర్ అవ్వండి, 3 3 మార్క్స్ ప్రిపేర్ అవ్వండి అని చెప్పట్లా. దీంట్లో ఈజీగా కాంప్లెక్స్ నెంబర్స్ ప్రిపేర్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వచ్చు, ఫార్ములాస్ తక్కువ ఉంటాయి. ఈజీగా ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ప్రిపేర్ అవ్వచ్చు. నేను 25కి చెప్పట్లా, 8 + 3 11కి చెప్తున్నా. ఈ 2 ప్రిపేర్ అయితే 11 మార్క్స్. ఈ 2 వీడియోస్ చూడండి, జస్ట్ ఒక 20-25 minutes ఉంటాయి, అంతకు మించి కూడా ఉండవు. ఆ 2 వీడియోస్ చూస్తే 11 మార్క్స్ వస్తాయి. ఇక్కడే చూడండి 11 11 17 అయిపోయింది పేపర్. ఓకేనా? వీటి వరకు ప్రిపేర్ అయితే పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు చాలు. లేదు సార్ నాకు కొద్దిగా స్కోర్ కూడా కావాలి, మంచి మార్కులు రావాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్పేది యూనిట్ 4 అండ్ యూనిట్ 5. ఇవి కూడా టఫ్ కాదు, ఈజీ. లిమిట్స్ నుంచి కంప్లీట్ మోడల్స్, ఏ మోడల్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారో అన్నీ చెప్పేస్తున్నాను మన ఛానల్లో. 3 మార్క్స్ లిమిట్స్. క్వశ్చన్ నెంబర్ 8 ఇది. చాలా ఈజీ. లిమిట్స్ 3 మార్క్స్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వచ్చు. చాలా ఈజీ క్వశ్చన్స్, ఈజీ మోడల్స్ ఉన్నాయి. ఓకే, లిమిట్స్ ప్లేలిస్ట్ ఉంటుంది, డిఫరెన్షియేషన్ ప్లేలిస్ట్లో లిమిట్స్ ఉంటుంది చూడండి. డిఫరెన్షియేషన్ నుంచి 2 3 మార్క్స్ ఉంటాయి. 2 3 మార్క్స్ అంటే క్వశ్చన్ నెంబర్ 9 10. నేను చెప్పే సజెషన్ ఏంటంటే డిప్లొమా తర్వాత కంపల్సరీ బీటెక్లో ఏ మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకున్నా డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ లేకుండా ఉండదు నాయన. కాబట్టి నా సజెషన్ ఏంటంటే డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా చేయాలి డిఫరెన్షియేషన్ ప్రాబ్లమ్స్ ఈజీగా అనేది మన ఛానల్లో ఉంది. డిఫరెన్షియేషన్ బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం చూడండి. సో డిఫరెన్షియేషన్లో 2 3 మార్క్స్లో ఒక 3 మార్క్స్ ఎవరైతే ఫార్ములాలు, ఆ ఫార్ములాలు కూడా నేను ఒక 10 ఫార్ములాస్ చెప్పున్నాను అంతే. ఆ 10 ఫార్ములాస్ నేర్చుకుంటే ఒక 3 మార్క్స్ రాసేయచ్చు. అలానే ఎస్ఏ టైపు ఇన్ఫైనైట్ సిరీస్ పైన ఎక్కువ అడుగుతున్నాడు. ఇన్ఫైనైట్ సిరీస్ అంటే √(x + x + x + x, x పవర్ x పవర్ x పవర్, sin x పవర్ sin x పవర్ sin x పవర్, ఆర్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్, పారామెట్రిక్ డిఫరెన్షియేషన్, x = a cos θ, y = b sin θ, దెన్ ఫైండ్ dy. ఈ మోడల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ అన్నీ చెప్పున్నాను. వాటి వరకే చూసుకెళ్ళినా ఒక 8 మార్క్స్ కూడా వస్తుంది. ఒక 8 మార్క్స్. ఈ 8 మార్క్స్ వచ్చి క్వశ్చన్ నెంబర్ 15లో ఉంటుంది. 15 క్వశ్చన్ నెంబర్ 15లో 8 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 8 9 10 3 మార్క్స్. వీటిలో నేను ఒక 3 మార్క్స్ అటెంప్ట్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఒక ఎస్ఏ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు అని చెప్తున్నాను. అంటే 3 + 8 దీంట్లో కూడా మనం 11 మార్క్స్. టోటల్ వెయిటేజ్ వచ్చేసి 3 3s are 9, 9 + 8 17 మార్క్స్. యూనిట్ 1 వెయిటేజ్ ఎంతో సేమ్ వెయిటేజ్. యూనిట్ 4 వెయిటేజ్ 17, మీరు 11 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు అని చెప్తున్నాను. ఇంకా యూనిట్ 5కి వస్తే ఇది కంపల్సరీ క్వశ్చన్ నెంబర్ 16 పార్ట్ సిలో ఉంటుంది. కంపల్సరీ క్వశ్చన్ 10 మార్క్స్ క్వశ్చన్.
యూనిట్ 5 నుంచి వస్తుంది. సో దీంట్లో మళ్ళీ మీకు 4 ఉంటాయి. ఏంటంటే జామెట్రిక్ అప్లికేషన్స్ అని, ఫిజికల్ అప్లికేషన్స్ అని, మ్యాక్సిమా మినిమా అని, అప్రాక్సిమేషన్స్, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ అని. ఈ 4 టాపిక్స్ ప్రిపేర్ అయితే మీరు ఈజీగా ఒక 10 మార్క్స్ రాయొచ్చు. ఇది కూడా మనకు జామెట్రిక్ అప్లికేషన్స్లో ఫైండ్ లెంత్ ఆఫ్ టాంజెంట్, సబ్ టాంజెంట్, సబ్ నార్మల్, ఆ మోడల్ సమ్స్ అడుగుతున్నాడు. మ్యాక్సిమా మినిమా నుంచి, అంటే జామెట్రిక్ మ్యాక్సిమా మినిమా ఎక్కువ అడుగుతున్నాడు. ఫిజికల్లో కూడా అడగచ్చు. ఓకేనా, ఈ 2 ఇది సేఫ్ సైడ్ అంతే. ఇది మీకు కావాలంటే నేర్చుకోండి, లేదంటే వద్దు. యూనిట్ 4 వరకే నేర్చుకున్నా కూడా మీకు స్కోర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఫైనల్గా నేనేం చెప్తానంటే, పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళకి యూనిట్ 1, 2, 3, ఆ 2, 3లో కూడా ఏం ప్రిపేర్ అవ్వాలో చెప్పాను నేను ఇప్పుడే. యూనిట్ 1, 2, 3 చూసుకుంటే సరిపోతుంది. ఆ 2, 3 చెప్పాను నేను. 3లో సర్కిల్స్, స్ట్రైట్ లైన్స్ చాలు, 11 మార్క్స్. యూనిట్ 2లో మీ ఇష్టం అని చెప్పిన 11 మార్క్స్కి అయితే ట్రై చేయొచ్చు. ఏది కాంప్లెక్స్ నెంబర్స్, ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్. యూనిట్ 1 కంప్లీట్ ప్రిపేర్ అవ్వాలి, దీంట్లో చాయిస్ లేదు. యూనిట్ 1 కంప్లీట్గా, యూనిట్ 3లో ఈ 2, యూనిట్ 2లో కాంప్లెక్స్ నెంబర్స్, ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్, చాలు పాస్ అయిపోవచ్చు. సపోర్టింగ్ లిమిట్స్ పెట్టుకోండి, లిమిట్స్ కూడా ఈజీ. అంటే యూనిట్ 1, 2, 3లో యూనిట్ 1లో 17, యూనిట్ 2లో 11 చెప్తున్నాను, యూనిట్ 3లో కూడా 11 మార్క్స్ చెప్తున్నాను. మళ్ళీ లిమిట్స్లో యూనిట్ 4 నుంచి 3 మార్క్స్ యాడ్ చేసుకోండి. మీకు మోర్ దాన్ పాస్ మార్క్స్లు వస్తాయా లేదా. ఇంకా సపోర్టింగ్ స్కోర్ చేసుకోవాలంటే నేనేమేమి చెప్పానో అవన్నీ ప్రిపేర్ అవ్వండి, చాలు. ఓకేమా, అది నా లెక్చరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.